జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. స్వామి నిగమానంద సరస్వతి దైవైక్యం చెంది పుష్కర కాలం గడిచిపోయింది. స్వామి నిగమానందది సహజ మరణం కాదని, విషప్రయోగం వల్లే చనిపోయారని పోస్ట్ మార్టం నివేదికలు స్పష్టం చేసిన ఆనాటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం సత్వరం స్పందించలేదు. 2011లో ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం చాలా ఆలస్యంగా సిబిఐ విచారణను కోరింది. 2012లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరించడంతో కేసు నీరుగారిపోయింది. ఇసుక మాఫియా, పలుగురాళ్ల మాఫియా నుంచి పవిత్ర గంగానదిని రక్షించేందుకు ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు 114 రోజులు నిరాహార దీక్ష చేసి 34 ఏళ్ల వయసులో స్వామి నిగమానంద తనువు చాలించారు. దీక్ష నుంచి ఆసుపత్రికి వెళ్లే దారిలోనే మైనింగ్ మాఫియా పురమాయించిన మహిళ నర్సు డ్రెస్సులో వచ్చి స్వామి నిగమానందకు విషపూరితమైన ఇంజెక్షన్ చేయడంతో ప్రాణాలతో పోరాడి తుదిశ్వాస విడిచారు. మొన్నటి జూన్ 14తో నిగమానంద లోకం వీడి 12 ఏళ్లయ్యాయి. సేవ్ గంగా ఉద్యమకారులు, సాధు సంతులు నేటికి స్వామి నిగమానంద మృతిపై విచారణను కోరుతున్నారు. గత నెల 14న హరిద్వార్లోని గంగానది ఒడ్డున కొంతమంది స్వామీజీ అభిమానులు తలో ప్రమిద వెలిగించి నిగమానంద సరస్వతిని జ్ఞాపకం చేసుకున్నారు. స్వామీజీ స్మరణలో కొన్ని పాటలు పాడుకున్నారు. డివైన్ మెసేజ్ పత్రికలో నిగమానంద స్వామీజీ రాసిన కొన్ని ఆర్టికల్స్ని సామూహిక పఠనం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తి స్థాయి విచారణ చేపట్టి స్వామీజీ హంతకులను శిక్షించాలని కోరుతున్నారు. పవిత్ర గంగానది పరిరక్షణ కోసం చాలామంది ఉద్యమించారు. సంవత్సరాల తరబడి ఆందోళన చేశారు. ఇసుక మాఫియా చేతిలో ప్రాణాలు కోల్పోయారు. నదీ గర్భంలోని ఇసుక మాఫియా మాత్రమే కాదు, తీరం వెంబడి ఉన్న పలుగురాతి సంపదను దోచుకెళ్లే ముఠాల చేతిలో హత్యకు గురయ్యారు. కానీ స్వామి నిగమానంద సరస్వతి ప్రభుత్వాలను దూషించలేదు, పరుషంగా విమర్శించలేదు, రాజకీయ నేతలను, ప్రజాప్రతినిధులను ఎదిరించలేదు. తన బొందులో ప్రాణం ఉన్నంత వరకు గంగా సంరక్షణ చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. పవిత్ర గంగానది కోసమే అంకితమని చెప్పి త్యాగమయ జీవితం గడిపారు. అన్నట్టుగానే బ్రతికారు. వేడుకోలను ప్రభుత్వాలు పట్టించుకోలేదు, విన్నపాలను ఎగతాళి చేశాయి. ఎన్ని అర్జీలు పెట్టుకున్నా బాధ్యతగా స్పందించలేదు. దీక్షలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఇక చేసేది లేక స్వామీజీ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఉత్తరాఖండ్లో గంగానదికి ముప్పు తెస్తున్న ఇసుక మాఫియా ఆగడాలు అన్నీ ఇన్ని కావు. 1970 నుంచి గంగానది గర్భంలో ఇసుకను తవ్వుతూ పర్యావరణానికి, పంటల దిగుబడికి నష్టం తెస్తున్న ఇసుకాసురులకు ఉన్న ప్రాపకం సామాన్యమైనది కాదు. విదేశాల నుంచి వచ్చే విరాళాలతో నడిచే స్వచ్ఛంద సంస్థల నిజస్వరూపాన్ని బహిర్గతం చేస్తూ అనేక మంది సాధు సంతులు గంగానది పరిరక్షణ కోసం ఉద్యమం చేశారు. అయితే వారందరి కృషిని ఎవ్వరూ పట్టించుకోలేదు. హరిద్వార్లో 2010 ఏప్రిల్లో మహాకుంభమేళా జరిగింది. కుంభమేళా ముందు నుంచే స్వామి నిగమానంద సరస్వతి ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని అక్రమ మైనింగ్ గురించి హెచ్చరిస్తూ వచ్చారు. ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు జరగడం, ప్రభుత్వాలు మైనింగ్ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధించడం, ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత మళ్లీ యథావిధిగా మైనింగ్ జరగడం సర్వసాధారణమైపోయింది. లేదా అక్రమ మైనింగ్ చేస్తున్న కంపెనీలు న్యాయస్థానాలకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. ఈ మొత్తం పరిణామాలను గమనించిన స్వామి నిగమానంద కుంభమేళా సమయానికి హరిద్వార్లో మైనింగ్ పూర్తిగా నిలిచిపోయేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పట్టుదలతో దీక్షకు పూనుకున్నారు. కేవలం దీక్ష మాత్రమే కాదు, న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. 2010 ఫిబ్రవరి 19న దీక్షకు ముందు రోజు ఉత్తరాఖండ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. స్వామీజీ దీక్ష నెలల తరబడి కొనసాగింది. నిరాహారం అంటే అంతే కఠినంగా దీక్ష చేస్తూనే ఉన్నారు. ఎవరూ పట్టించుకోనే లేదు. ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు దీక్ష చేస్తూనే ఉన్నారు. చివరకు ఏప్రిల్ 27న ఉత్తరాఖండ్ పోలీసులు స్వామీజీని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. మే 26న ఉత్తరాఖండ్ హైకోర్టు మైనింగ్ను నిషేధించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 14న స్వామీజీ అనుమానాస్పద రీతిలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విభజించక ముందే మైనింగ్ మొదలైంది. 2002లో ఉత్తరాఖండ్ ఏర్పడిన తర్వాత మైనింగ్ మరింత తీవ్రతరమైంది. గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థకు ఖనిజాభివృద్ధి పనులను అప్పగించారు. అయితే 1997 నాటికే హిమాలయ స్టోన్ క్రషర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గంగా తీరంలో మైనింగ్ ఉధృతంగా చేస్తోంది. హిమాలయ స్టోన్ క్రషర్ కంపెనీ కేవలం ఉత్తరాఖండ్లో మాత్రమే కాదు,
దేశవ్యాప్తంగా మైనింగ్ చేస్తున్న అతిపెద్ద కంపెనీ. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గర్వాల్ మండల్ వికాస్ నిగమ్కు పెద్దగా మైనింగ్ కార్యకలాపాలు చేయాల్సిన అవసరం ఏర్పడలేదు. దీనికి అధికారుల అవినీతి తోడైంది. గంగానది గర్భాన్ని మొత్తం తొలిచేయడంతో చుట్టుపక్కల గ్రామాల్లోని పంట పొలాల్లో దిగుబడి క్రమంగా క్షీణించింది. మాగాణి భూముల్లో మెట్ట పంటలు వేయాల్సిన దుస్థితి దాపురించింది. దీంతో గ్రామ సీమల్లోని రైతాంగానికి కూడా మైనింగ్ మాఫియాను ఎదుర్కోవాలనే పట్టుదల వచ్చింది. అయితే అప్పటికే పర్యావరణ ఉద్యమాల పేరిట హరిద్వార్లో అనేక స్వచ్ఛంద సంస్థలు తిష్టవేసి ఉన్నాయి. వాటిని అనుసరిస్తే ఆయా సంస్థలకు మరిన్ని నిధులు సమకూర్చడంలో పరోక్షంగా సాయం చేయడమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ విషయాన్ని గమనించిన రైతాంగం మాతృ సదనం ఆశ్రమానికి వచ్చారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. మైనింగ్ యాక్టివిటీ తమ పంట పొలాలకు దిగుబడికి ఎలా నష్టం చేకూరుస్తుందో స్వామి నిగమానందకు వివరించారు. ఆధ్యాత్మిక దృష్టితో గంగానదిని కాపాడాలనుకున్న స్వామి నిగమానందకు వ్యవసాయ సమస్య తోడైంది. హిమాలయ నదుల పరివాహకాల మీద గనుల తవ్వకాల దుష్ప్రభావం చాలా ఎక్కువ. ఉత్తరాఖండ్లో 2021లో వరదలు సంభవించడానికి కారణం అక్కడి గౌలా నదీ తీరంలో గర్భంలో చేసిన ఇసుక తవ్వకాలే అని చెప్పక తప్పదు. పరివాహక ప్రాంత ధ్వంసానికి వ్యతిరేకంగా ఉద్యమించడమే స్వామి నిగమానంద లక్ష్యం. ఇక 6 నూరైన గంగానదిని రక్షించాలని ప్రతినబూనారు. అయితే హరిద్వార్ చుట్టుపక్కల రైతాంగానికి హిమాలయ స్టోన్ క్రషర్ ప్రైవేట్ లిమిటెడ్ HSCPL కంపెనీ తాలూకు ప్రాబల్యం, ప్రభావం, ప్రాపకం అన్నీ వివరంగా తెలుసు. అందుకే వారంతా స్వామీజీని అనుసరించడానికి భయపడ్డారు. పరిస్థితిని గమనించిన స్వామీజీ తానొక్కడే దీక్షకు పూనుకున్నారు. ఎవరి మద్దతు అక్కరలేదన్నారు. స్వామీజీ దీక్షకు కొద్ది రోజుల ముందే ఉత్తరాఖండ్ ప్రభుత్వం మైనింగ్ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే HSCPL కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయస్థానం మైనింగ్కు అనుమతులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఈ మొత్తం పరిస్థితిని అంచనా వేసిన స్వామి నిగమానంద దీక్ష అత్యవసరమని భావించారు. ఫిబ్రవరి 19, 2010న స్వామీజీ దీక్ష మొదలైంది. మరోవైపు హైకోర్టులో స్వామీజీ వేసిన పిటిషన్ కూడా అదే సమయంలో ధర్మాసనం విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వంపై మైనింగ్ మాఫియా ఒత్తిడులు మొదలయ్యాయి. దీక్ష విరమించాలని స్వామీజీపై రాజకీయ పార్టీల నేతలు తీవ్రమైన ఒత్తిడి చేశారు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా మాతృ సదనం ఆశ్రమానికి వర్తమానాలు వస్తున్నాయి. అయితే స్వామీజీ ఈ బెదిరింపులకు భయపడలేదు. దీక్ష విరమించే ప్రశ్నే లేదని భీష్మించు కూర్చున్నారు. ఏప్రిల్ 27న ఉత్తరాఖండ్ పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలిస్తారనే కబురు మైనింగ్ మాఫియాకు అందింది. స్వామీజీని ఎలాగైనా మట్టుబెట్టేందుకు ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. దీంతో ఆశలు వదులుకున్నారు. స్వామీజీ హాస్పిటల్లో ఉండగానే మే 26న స్వామీజీకి అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న మొత్తం మైనింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో మైనింగ్ మాఫియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్వామీజీని అంతమొందించేందుకు పగడ్బందీ ప్రణాళిక రచించింది ఇసుక మైనింగ్ మాఫియా. నిరాహార దీక్షలో ఉండగా ఒకరోజు నర్సులా వచ్చిన ఓ మహిళ పడుకున్న స్వామీజీకి విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చింది. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే స్వామీజీని ఆసుపత్రికి తరలించారు. కొన్నాళ్ల పాటు ఆసుపత్రిలో ఉన్న స్వామీజీ కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు దైవైక్యం చెందారు. స్వామీజీ మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం పోస్టుమార్టంకు ఆదేశించింది. పోస్టుమార్టం నివేదికలో ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడ్డాయి. స్వామీజీ పార్థివ దేహంలో ఆర్గానోఫాస్ఫేట్ అనే రసాయన ఆనవాళ్లు ఉన్నట్టు పోస్టుమార్టంలో తేలింది. ఆర్గానోఫాస్ఫేట్ రసాయనం క్రిమిసంహారకాల్లో వినియోగించే ఓ రసాయనం. హరిద్వార్ చుట్టూ వ్యాపించిన పెస్టిసైడ్ పరిశ్రమల నుంచి ఈ రసాయనం బయటకు వచ్చినట్టు తేలింది. స్వామి నిగమానంద హత్యా ఉదంతాన్ని ఆనాటి ప్రభుత్వం పట్టీ పట్టనట్టుగా వ్యవహరించింది. ఆ తరువాత సిబిఐ విచారణకు ఆదేశించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒత్తిడుల కారణంగా సిబిఐ లోతైన విచారణ చేయలేదు. సిబిఐ కూడా స్వామీజీది సహజ మరణమేనని తేల్చింది. మైత్రి సదనం ఆశ్రమం అటు ఉత్తరాఖండ్ ప్రభుత్వ విచారణను, సిబిఐ విచారణను కూడా నమ్మలేదు. 2018లో మరోసారి కేసును విచారించాలని మైత్రి సదన్ ఆశ్రమం డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వాలేమీ పట్టించుకోలేదు. బీహార్లోని దర్భంగా జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టిన స్వామి నిగమానంద ఇంజనీరింగ్ చదువు కోసం ఢిల్లీ వచ్చారు. అక్కడి నుంచి 1995లో హిమాలయాలకు వచ్చి సాధు సంతుల వద్ద చేరిపోయారు. తానెక్కడున్నాడో కూడా తల్లిదండ్రులకు చెప్పలేదు. సత్య శోధనే ధ్యేయమంటూ
తల్లిదండ్రులకు చివరి ఉత్తరం రాసి హిమాలయాలకు వచ్చిన నిగమానంద చివరకు పవిత్ర గంగా నది పరిరక్షణ కోసం ప్రాణాలు వదిలారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.